కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్క గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, ఈగో ఎవ్రీ పర్సన్ క్యారీ చేసేది. ఇది ఒక ఎలాగంటే ఒక ఈగో అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అది నాకు ఒక పరువు. ఒక వ్యక్తి ఏదన్నా అన్నాడంటే అంటే ఐ మీన్ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని సంథింగ్ ఏదో అన్నాడు అంటే ఏ విషయం మీద ఒక పర్టికులర్ విషయం మీద తిట్టడమో లేకపోతే అది రాంగ్ రా, అలా కాదురా, ఇలా చేయాలరా అని కొంచెం జడ్జ్ చేసిన లేకపోతే వాళ్ళని టీచ్ చేసిన వాళ్ళని గైడ్ చేసిన ఈగో ఆడు చెప్పేది నేను వినడం ఏంటి, నేను చేయడం ఏంటి, నేను తీసుకుంటారు. అంటే అంతేకాకుండా ఏదైనా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కానీ రిలేషన్షిప్ లో కానీ ఏదైనా చిన్న గొడవ వచ్చినా కానీ ఈగోతో మాట్లాడుకోవడం మానేస్తారు అండ్ చాలా దూరం చేసుకుంటూ ఉంటారు. అసలు ఈగో ఎలాంటి రోల్ ప్లే చేస్తుందంటే ఇప్పుడు ఈగో ముందు పుట్టి మనిషి వెనకాల పుడుతున్నాడు, ఆ రకంగా ఉంది మ్యామ్. చిన్న చిన్న పిల్లల్లో కూడా అది కొని అని అడిగిన పిల్లలకి కదా సంథింగ్ ఏదైనా కొనిమని అడిగినా తల్లిదండ్రులు కొనివ్వకపోతే వాళ్ళు కూడా మాట్లాడట్లేరు. 2-3 days వరకు ఈగో చూపిస్తున్నారు. వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లల్లో కూడా అంత డామినేట్ చేస్తుంది ఈగో అనేది మేము ఇప్పుడున్న సొసైటీలో కానీ ఈ విషయంలో కానీ. ఇప్పుడు ఆ ఈగో అసలు ఆ ఈగో వల్ల ఏం కోల్పోతున్నాడు మనిషి, ఆ ఈగోని అధిగమించడం ఎలా, అంటే ఐ మీన్ ఈగోని తగ్గించడం ఎలా చెప్తారా? ఖచ్చితంగా. ఈగో నుంచి బయటపడాలంటే ఒక్కటే ఫార్ములా సంజయ్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరితోనైతే మీకు ఆ ఫీలింగ్ వస్తుందో వెళ్ళి మాట్లాడేయండి. లేకపోతే ఆ నెగటివ్ ఎనర్జీ ఎన్ని సంవత్సరాలైనా వాటిని మనం క్యారీ చేస్తూనే ఉంటాం. నేనేంది ముందు సారీ చెప్పేది, నేనేంటి, నేనేం తప్పు చేయలేదు, ఆమె కదా రావాలి, ఆయన కదా రావాలి, నేనేంటి సారీ చెప్పేది, అసలు నేను తప్పే చేయను, నాకు తెలుసు నా గురించి. ఈగోయిస్టిక్ పర్సన్స్ ఎప్పుడన్నా విన్నా వాళ్ళ భాష ఎలా ఉంటుందంటే నేను నాకు తెలుసు, నేనే గొప్ప. వాళ్ళు ఎక్కువ ఐతోనే అటాచ్డ్ ఉంటారు. ఐ ఈజ్ నాట్ మీ, మై ప్రొఫెషన్ అయి ఉండొచ్చు, లేదా నా రిలేషన్షిప్ లో నేను హస్బెండ్ నో, లేకపోతే వైఫ్ నో, మదర్ నో, ఫాదర్ నో, లేకపోతే ఇంకేదో సబార్డినేట్ లో నేను బాస్ నో. దట్ ఈస్ నా రోల్ బాబా, దట్ ఈస్ మై రోల్. ఒక్కసారి ఆ రోల్ నుంచి బయటకు వచ్చామనుకో ఆ కప్ ఆఫ్ కాఫీ కూడా ఎవడు తేడు. అంటే వాళ్ళు ఇస్తున్న రెస్పెక్ట్ నీ చైర్ కి నీకు కాదు, మనకి పర్సనాలిటీకి ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నేను ఏంటి అన్న కాన్షియస్నెస్ లోకి వచ్చి మనం మాట్లాడాలి సంజయ్. ఈ ఈగో ఏం చేస్తుంది అంటే మంచి చేయదు, చెడు చేస్తుంది. దిస్ ఇస్ నెగటివ్ ఎమోషన్ అని అన్నాను, బట్ అది వచ్చినప్పుడు రియలైజేషన్ పాయింట్ అది. అచ్చా, నేను మనిషి ఇంపార్టెంటా, ఈ అటాచ్మెంట్ ఇంపార్టెంటా, నేను ఫలానా అని అక్కడే కూర్చోవడం ఇంపార్టెంటా, ఇది ఒక్కటి వదిలేసుకొని నేనే వెళ్ళి మాట్లాడేస్తే ఆ ప్రేమ దొరుకుతుంది చూడు, అది ఇంపార్టెంటా. కానీ నేను ముందెందుకు చెప్పాలి, తప్పు చేసింది వాళ్ళు కదా. చాలా మంది వస్తారు సంజయ్ ఇట్లాంటి ఇష్యూస్ తోని. అంటే చూస్తే మనిషిని వదులుకుంటున్నారు కానీ నువ్వు ఆ ఎమోషన్ వదులుకోలేకపోతున్నావు అనిపిస్తుంది. 10 సంవత్సరాల ప్రేమను కోల్పోతారు. మన బాడీ కావాల్సిందేమో ఆక్సిటోసిన్, ఎండోర్ఫిన్స్, లవ్ హార్మోన్స్ కావాలా హ్యాపీగా ఉండాలంటే. నీకు ఆ మనుషుల్నే మనం మిస్ అయిపోయి ఈగో వల్ల ఇక్కడ నువ్వు ఎంత మొబైల్ పట్టుకున్నా నీకు ఆ ఆక్సిటోసిన్ నీలో రాదు, అది ఎండార్ఫిన్స్ రావు, అంతే. మొబైల్ నీకు ప్రేమ ఇవ్వలేదు. ఇంకేముంటుంది, కోపం, వాళ్ళ మీద చిరాకు, నన్ను అంటాడా, లోపల 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 ఇదైపోతా ఉంటారు, ఊరికి ఒక ఫీల్ అయిపోతా ఉంటారు. నన్ను అనేసాడు, నన్ను అంటాడా, నన్ను ఎందుకు అంటాడు, ఇలా అంటాడా, అలాగే మనల్ని పీస్ లో ఉండనివ్వదు. మనం పీస్ ని చంపేసుకోవడం ఈగోలో ఉండడం అంటే కూడా ఏదో ఒకటి చేసేయాలి అర్జెంట్ గా, వాళ్ళని తిరిగి గట్టి సమాధానం చెప్పాలి. మనం కూడా ఏదైనా ఒక డైలాగ్ వేసేయాలి, లేకపోతే ఏదైనా యాక్షన్ తీసేసుకోవాలనుకుంటారు చాలా మంది. కానీ దానివల్ల చాలా డ్రాస్టిక్ దానివల్ల డ్యామేజ్ జరుగుద్ది తప్ప దానివల్ల పాజిటివ్ ఏం జరగదు. ఒకటే సొల్యూషన్, సే సారీ. సారీ అని ఎప్పుడైతే చెప్తామో ఫస్ట్ నీకు నువ్వు కొంచెం చీప్ గా అనిపించిన ఆ మూమెంట్ లో కొన్ని రోజుల తర్వాత ఓ మై గాడ్ నేను ఆ పర్సన్ కోసం సారీ అంటే ఈగోని పక్కన పెట్టానంటే నువ్వు ఇంకో మెట్టు ఎక్కుతావు తప్ప ఎప్పుడు తగ్గం. మనం మనుషులు అనుకుంటారు నేనేంది సారీ చెప్పేది. ఎవడైతే ఫస్ట్ సారీ చెప్తాడో వాడు కదా గ్రేటు. ఎస్ ఆర్ నో? నేను కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సంజయ్. యుఎస్ లో ఒకసారి నేవీకి తీసుకుంటారు కదా
నావీలో పోస్ట్ పడుతూ ఉంటాయి, వాళ్ళకి అవును. సెలెక్షన్స్ అవుతుంటాయి కదా, కమిటీలో వాళ్ళని ఇంటర్వ్యూ చేశారంట ఒకసారి. ఓకే. సార్ మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు అంటే వాళ్ళు అన్నారు, బోల్డ్ గా ఇలా స్ట్రాంగ్ గా ఇంతమందిని ఎత్తగలిగి, ఇంత 10 మందిని ఎత్తుకోగలిగి, ఎంత పర్సనాలిటీ ఉన్నవాడిని వాళ్ళు సెలెక్ట్ చేయరట. ఇంటర్వ్యూర్ అనుకున్నాడు, ఓహో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారా, టాటూలు వేసుకుని స్ట్రాంగ్ బోల్డ్ అని చూపిస్తున్న వాళ్ళని నేను సెలెక్ట్ చేయమన్నాడు. మరి ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఇలాగా సాఫ్ట్ గా మాట్లాడి నలుగురితోని పని చేయించి వాళ్ళు పని చేయరు చూసా, వాళ్ళని మేము సెలెక్ట్ చేయమన్నాడు. అండ్ దిస్ ఇంటర్వ్యూవర్ మరి ఇంకెవరిని సెలెక్ట్ చేస్తారు బై? ఎమోషనల్ గా, ఫిజికల్ గా ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో ఇంకెలాంటి ఓపిక లేదు, కానీ ఆ మూమెంట్ లో కూడా ఇద్దరిని కాపాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళని మీద వేసుకొని ఎత్తుకొని వస్తూ ఉంటారు చూసావా, వాళ్ళకి ఆ పెద్ద పోస్ట్ ఇస్తారంట, Yeah. సీల్ అంటారు వాళ్ళని. అండ్ అవును, Yeah. ఆర్మీలో అంటే- కానివ్వండి, మర్చెంట్ నేవీ అవనండి, ఎవరు చూసుకున్నా సరే వాళ్ళు ఎమోషనల్ గానే కాకుండా మెంటల్లీ, ఫిజికల్లీ ఈ 3 రకాలుగా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళని తీసుకుంటారు. Yes. వాళ్ళు అవసరమైతే ఇద్దరు నలుగురు మోసుకెళ్ళి ఇలాగా. అండ్ వాళ్ళు ఏదైనా రోల్లో ఉన్నప్పుడు సంథింగ్ ఏదైనా ఎమోషనల్ ఫీలింగ్. అండ్ చూసుకుంటే ఆర్మీలో ఏదైనా యుద్ధాలు జరుగుతున్నా, ఏదైనా వాళ్ళ అవసరం ఉన్న ప్లేస్ లో ఇంటి దగ్గర నుంచి ఏదైనా సంథింగ్ కాల్ వస్తుంది, సంథింగ్ బ్యాడ్ న్యూస్, ఏదన్నా ఎవరికైనా ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ ఆ న్యూస్ ని పక్కన పెట్టి వాళ్ళ రోల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. Yes. వాళ్ళు ఇక్కడికి పరిగెట్టిన వచ్చినా వీళ్ళని చనిపోయిన వాళ్ళని తీసుకుని రాలేరు. Yes. కానీ ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా మందిలో ఉండదు. నేను హెల్ప్ చేయాలి, నలుగురిని హెల్ప్ నేను అడగగలగాలి, Yes. నలుగురికి నేను హెల్ప్ చేయాలి అన్న దగ్గర వాళ్ళని తీసుకుంటారంట. అదే సిచ్యువేషన్ లో ఒక నార్మల్ వ్యక్తి ఉంటే, నాకు సంబంధించిన వ్యక్తి చనిపోయాడని పరిగెట్టుకుని ఇంటికి వస్తారు తప్పితే అక్కడ నేను లేకపోతే ఇంకో నలుగురికి ఏమవుతుందో అన్న ఆలోచన ఉండదు. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటారు కదా మీరు అవును. అన్నట్టుగా, నాకు ఎమోషన్ లో పడి మన డెసిషన్ మార్చుకుంటాం, అవును, రైట్ డెసిషన్ తీసుకోలేము, అవును. మెంటల్ స్టేబిలిటీ ఉండదు. అంటే ఆ ఈగో గురించి నేను ఇక్కడ ఎందుకు మాట్లాడినా అంటే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన వాల్యూ సిస్టమ్ ఏంటి? నేను ఈగోయిస్టిక్ పర్సన్, నేను తగ్గను, నేను మాత్రం సారీ చెప్పను, ప్రపంచం ఏమన్నా కానీ నాకు తెలుసు నేను రైట్ అనుకొని మనం ఏం సాధిస్తాము? మనం ఏం సాధిస్తాం? ఎవరిని సాధిస్తాం చెప్పు? రైట్. సో ఈగో కాదు మనకు కావాల్సింది ఇక్కడ. మనకి ఏం కావాలి? మన లైఫ్ ప్రశాంతంగా రావాలి. రైట్. ఇప్పుడు నేనేం చెప్తా అంటే, ఇంకొకటి ఈగోకి మన హిస్టరీలోనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది సంజయ్. వాళ్ళు కానీ ఆ మిస్టేక్ చేయకుండా ఉండింటే ఎంత మంది ప్రాణాలు బాగుపడేవి తెలుసు, అసలు బతుకుండేవాళ్ళు. 1800s లో ఒకసారి ఏమైందంటే సంజయ్, ఒక బ్లాక్ డెత్ అని అంటారు, యూ కెన్ బ్రౌజ్ అబౌట్ ఇట్. అంటే బ్లాక్ డెత్ అంటారు అంటే పిల్లల్ని డెలివరీ చేసిన తల్లులు విదిన్ 48 hours లో చనిపోతున్నారు. 1800s లో జరిగింది. డెలివరీ అయిన 48 hours లో ఆ డెలివరీ చేసిన మదర్స్ ఎవరైతే ఉన్నారో చనిపోతున్నారు. ఒక హాస్పిటల్ అయితే దగ్గర 70-75% మంది పేషెంట్స్ చనిపోయారు. ఇలాగా 75% అంటే ఇలా ఇంకా పాపం పిల్లల్ని రేస్ చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పి, ఇంట్లో మగవాళ్లే పెంచుకోవాలి అన్నట్టుగా ఉండింది సిచ్యువేషన్. ఇలా దగ్గర 80 years నడిచింది సంజయ్. 80 years ఇస్ నాట్ స్మాల్. హిస్టరీలో 80 years నడిచింది. దేనికి జరిగింది అని వాళ్ళు వెనక్కి వెళ్ళి రీసెర్చ్ చేశారు. ఆల్మోస్ట్ 50 years అసలు వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఎలా జరుగుతుంది అనేసి. లాస్ట్ కి ఒక జడ్జ్ వచ్చాడు, ఆయన పేరు డాక్టర్ ఆలివర్. ఆయనకి అర్థమైంది ఏంటి అంటే, వీళ్ళు ఎవరైతే పేషెంట్స్ డెలివరీ చేస్తున్నారో వాళ్ళే మళ్ళీ అటాప్సీ చేస్తున్నారు చనిపోయిన వాళ్ళపైన. మార్నింగ్ వాళ్ళు అటాప్సీ చేస్తున్నారు డెడ్ బాడీస్, అంటే చనిపోయిన వాళ్ళపైన. తెలుసుకోవాలి కదా ఎక్కడ మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మరి వాళ్ళకి పోస్ట్ మార్టం చేయాల్సింది మాట. సో వాళ్ళకి చేసిన తర్వాత మళ్ళీ సడన్ గా చేతులు కడుక్కోకుండా అవే చేతులతో వచ్చి ఇక్కడ డెలివరీ చేయటం వల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యి వాళ్ళు చనిపోయినారట. 50 years హ్యాండ్ వాష్ చేసుకుంటే అయిపోతుంది అన్న విషయం తెలియలేదు. ఎస్, స్మాల్ మిస్టేక్ బట్ దే లాస్ట్ మెనీ పీపుల్ ఇన్ దోస్ 50 years. సరే ఈయన చెప్పాడు, బట్ దీస్ డాక్టర్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్. యాక్చువల్లీ యూ ఆర్ ద ప్రాబ్లమ్ అని చెప్పాడంట ఈయన జడ్జ్. కానీ అక్కడ అప్పుడు డాక్టర్స్ యాక్సెప్ట్ చేయలేదంట, నేమ్ కాదు అనేసి. అండ్ ఒక వాష్ చేస్తే అయిపోయేదానికి ఇంకో 30 సంవత్సరాలు ఇంకొంతమంది ఆడవాళ్ళు చనిపోయి ఉండే వాళ్ళు కాదు సంజయ్. 30 years తర్వాత డాక్టర్స్ రియలైజ్ అయ్యారంట దట్ ద డాక్టర్ ఆలివర్ వాజ్ రైట్. మన మార్నింగ్ ఆటాప్సీ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే బతికిపోయినారు ఆడవాళ్ళు. ఎంతమంది సఫర్ అయ్యారు. 80 years అంటే స్మాల్ కాదు అసలు. ఆల్మోస్ట్ 18th century అయిపోయింది అందులోనే. యూరోప్ లో ఎన్ని రకాల ఎన్ని వందల మంది ప్రాణాలు పోయి ఉంటాయి. వందలు కూడా మేము కాదు, మేము వేలు. బికాస్ ఆఫ్ ఈగో. నేను డాక్టర్ని, నాకు తెలుస్తుంది, నువ్వేంది నాకు చెప్పేది? వాళ్ళు చెప్పే థింగ్ విన్నారు, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నారు, ఎవరు చెప్తున్నారు అనేది చూస్తున్నారు.
వీడేంటి నాకు చెప్పేది అండ్ ఒక పెద్ద రోల్లో ఉన్నాం, ఒక చిన్న వ్యక్తితో ఒక చిన్న ఆమె అయినా తన అండర్లో పనిచేసే వ్యక్తితో చెప్తున్న ఒక విషయం ఏదన్నా సరే వీడు నాకు చెప్పేది ఏంటి, నాకన్నా వీడికి ఎక్కువ తెలుసా అన్న టైప్ లో ఆలోచిస్తారు తప్పితే Now you ఒకసారి can వాడు say, ఏం చెప్తున్నాడు అన్నది కూడా ఆలోచించరు దే మేము ఆర్ నాట్ జనాలు. లిజనర్స్ అండ్ దట్ ఈస్ Yeah. దేర్ ప్రాబ్లం. ఈగోయిస్టిక్ పర్సన్స్ వాళ్ళే ఫస్ట్ మాట్లాడతారు అండ్ వాళ్ళు ఏ ఎనర్జీతో మాట్లాడతారంటే నేను రైట్ అనే మాట్లాడతారు. రైట్, Yes. ఈగోయిస్టిక్ నుంచి మనం బయటపడాలి అని అంటే బికమ్ ద లాస్ట్ స్పీకర్. స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయకపోతే రాదు ఇది. మ్యామ్ ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడున్న జనరేషన్ లో జరిగితే వాళ్ళ కెరీర్ కానీ వాళ్ళ లైఫ్ కానీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది జస్ట్ ఫర్ ఈగో. Yeah. ఒక్క ఈగో వల్ల. చాలా మంది సఫర్ అయ్యారు సంజయ్. Yeah. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు కదా. Hmm. తెలిసిన వాళ్ళల్లో ఉన్నారు. రెడ్డిస్ అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. ఓకే, ఇప్పటికీ పేరెంట్స్ దిగి రాలేదు ఆ పిల్ల దగ్గరికి. ఆ అమ్మాయి ఎంత ట్రామా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మ్యామ్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మ్యామ్ ప్రజలు అసలు ఇప్పటికి ఒక కులం అనేది అది Attachment with ఒక the wrong వృత్తి image of మాత్రమే, myself. దాన్ని ఇప్పటికీ ఒక ఈగో లాగా వాడు Egoనే నాకన్నా అది. తక్కువ. ఇప్పటికీ చాలా ఎంబారసింగ్ నిజంగా అది ఇప్పటికీ కూడా నాకు అర్థం కాని విషయం. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనే విషయం. ఇక్కడ ఐ అంటే Yeah, నా నేను- పేరు యూజ్ చేస్తారు సంజయ్. పేరు యూజ్ చేసిన తర్వాత లాస్ట్ లో మనం తగిలించే ఆ వర్డ్ నేను అనుకుంటూ పెరుగుతారు పర్సనాలిటీలో. ఐఎమ్ నాట్ దట్ వర్డ్, ఐఎమ్ నాట్ ద ప్రొఫెషనల్ పర్సన్, ఐఎమ్ నాట్ దట్ పర్సన్. నేను బేసికల్ గా మనం ఎవరం అంటే సోల్, వీఆర్ ప్లేయింగ్ సింపుల్ రోల్స్ హియర్, Yeah. బట్ వీఆర్ నాట్ అటాచింగ్ టు దట్ సెల్ఫ్. నెగటివ్ ఈగో డెఫినేషన్ ఏముంటుంది తెలుసా? అటాచింగ్ యువర్ సెల్ఫ్ టు ద నెగటివ్ ఇమేజ్ ఆఫ్ యూ, నెగటివ్ రాంగ్ ఇమేజ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. Yeah. దానికి నేను ఎంత అటాచ్డ్ ఉంటాను. ఈ జన్మలో నువ్వు రెడ్డి, ఈ జన్మలో నువ్వు ఇంకా సమ్ పర్సన్ ఏదో, నెక్స్ట్ జన్మలో నువ్వు ఇంకో దాంట్లో పుట్టొచ్చు. ఈ జన్మలో నీకు ఉండేదానికి ఎందుకు అంత మనకి నేను ఫలానా పర్సన్ నీకు of తెలుసా all, ma'am. ఫలానా వాళ్ళు ఇంటికి వస్తే ముందు నువ్వు బయటికి పో అంటారు వాళ్ళు. కొన్ని- నేను అంటే వాళ్ళని నేను ఇప్పటికీ- అనట్లేదు, నేను ఇప్పటికీ చాలా మంది జరుగుతున్నాయి చూసాను. మ్యామ్ బయట. బయటికి పో Yes. అంటారు. నువ్వు ఆ కానీ ma'am, ప్లేట్ లో తినొద్దు. ఎవ్రీ పర్సన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో ఒక కులం అనేది జస్ట్ వాళ్ళు చేసే వృత్తిని ఉద్దేశించి పెట్టుకున్న నేమ్ తప్పితే Yes. వాళ్ళ గౌరవం సంబంధించింది కాదు మేము. Yeah. అలా కాదు. ఇప్పుడు ఒక నేను తప్పుగా అనుకోకండి ప్రేక్షకులు కూడా, ఒక అంటే మన ఇండియాలో ఈ పద్ధతులు లేవు కానీ నార్మల్ గా ఒక వాషింగ్ చేసే వ్యక్తి కోట్లు సంపాదిస్తాడు Mm. ఒక కంపెనీ పెట్టి. Mm. అండ్ అంతేకాకుండా రీసైక్లింగ్ చేసే వ్యక్తిని కూడా కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు. Mm. ఒక ఫ్యాబ్రిక్ రీసైక్లింగ్ చేసే వ్యక్తి కానీ, లేకపోతే ఒక ఐరన్, లేకపోతే ఒక సంథింగ్ ఏదైనా ప్లాస్టిక్ గానీ, Mm. ఇక్కడ మనం చీప్ గా చూస్తుంటాం. ఏదైనా అది ఒక వృత్తి మాత్రమే, వాళ్ళ పొట్ట, వాళ్ళ అంతే. జీవన ఆధారం అది అంతవరకే. అంతేగాని ఒక డబ్బు, ఒక కులం, ఒక రేస్, ఒక మతమో, లేకపోతే ఇవన్నీ ఏంటంటే మన జీవన శైలిలో వచ్చిన మార్పుల్ని మనం ఒక పేరుగా పెట్టుకున్నాం, ఒక కులం అని, మతం అని. ఈ విధంగా దాన్ని వీళ్ళు గౌరవంగా తీసుకుంటున్నారు, ఈగోగా తీసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల జీవితాలు చాలా మంది ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చూసుకుంటే కొన్ని ఇప్పుడు పరువు హత్యలు ఎన్ని జరిగినాయి అవును. మేము, అవన్నీ ఈగోతోనే. Yes. Yes. వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉంటారని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు నాకు అర్థం అక్కడే కావట్లా. మనం సెల్ఫ్ వర్క్ చేయాలి సార్. ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం సంపాదించుకున్నాం, మనం బాగానే ఉన్నాం, స్టేబుల్ గా ఉన్నాం. ఇప్పుడు మన అమ్మాయిని ఒక లేనోడికి ఇస్తే తన హ్యాపీగా ఎందుకు ఉండదా మ్యామ్? డబ్బు మన దగ్గర ఉందిగా, వాళ్ళు ఇగో ఎందుకు ఆ విషయం ఎందుకు చూపించట్లేదు? నీకు లేకపోతే నేను ఇస్తానని, నా పిల్లని చూసుకో, నా పిల్లని నేనే పోషించుకుంటున్నాను, ఇలాంటి విషయాల్లో చూపించుకున్నాం ఇగో. Mm. వాడు పోషించలేడు. ఎక్కడ మొదలవుతుంది మనుషులకి నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి అన్న విషయం మర్చిపోతున్నారు జనాలు. బేసికల్ గా వీఆర్ సోల్స్ అని చాలా మార్పు మర్చిపోతున్నాం. రావాలి మ్యామ్. మనం మారుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మీ Thank you. సెషన్ తో ఖచ్చితంగా అర్థం అవుతుంది జనాలకి వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో, వాళ్ళ ఎన్ని ప్రాణాలు కోల్పోతున్నాయో. అంటే ఇప్పటికీ సారీ చెప్తే అయిపోయేదానికి మనుషుల్ని దాకా కోల్పోకండి. Yes. ఇది నా రిక్వెస్ట్ అనుకో వ్యూవర్స్ కి. Thank- చిన్న సారీ ద్వారా ఎంతో మంచి మనిషి ప్రేమ లభిస్తుంది Mm. అన్నప్పుడు ఆ ఒక్కటి తీసి పక్కన పెట్టలేమా? థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇంత మంచి కాన్సెప్ట్ మా ముందుకు వచ్చినందుకు, మా ప్రేక్షకులు కళ్ళు తెరిపించి ఇంత పెద్ద ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సంజయ్. ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.